హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మాకు కూరగాయ తోట ఉంది అని చెప్పేసాను కదా మా అమ్మ వాళ్ళకి. సో దాని గురించి ఇక్కడ ఈ తోట వచ్చేసి గోరు చిక్కుడుకాయ. ఇక్కడ గోరు చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, చూపిస్తున్నాడు మా అన్న. ఎంత బాగా కనిపిస్తుందో కదా. సో పచ్చగా వాటర్ కడతారు డైలీ. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, మంచిగా ఉందన్నమాట తోట. ఇటు సైడ్ వచ్చేసి బీరకాయలకు అట్లా పబ్బులు వేయాలి. పబ్బులు వేయకుంటే కింద మట్టి మీద పారింది అనుకోండి, సో కాయలు అంటే బీరకాయలు అంతా స్ట్రేట్గా రావు, అంత పర్ఫెక్ట్గా రావన్నమాట, మొత్తం పుచ్చిపోతూ ఉంటాయి. ఇది వచ్చేసి గోరు చిక్కుడుకాయ తోట. ఇటు సైడ్ ఆఫ్ అట్లా వేసేసారు. సో పొడుగులో ఉంటుంది భూమి. సో పొడుగులో ఉంది కాబట్టి అది కొంచెం ఇట్లా స్ట్రేట్గా వేసేసారు. ఇది వచ్చేసి సోరకాయ చెట్లకు సోరకాయలు కాస్తాయి కదా. సో ఇప్పుడు అన్నీ కాస్తూ ఉన్నాయి. మా మమ్మీ అన్నీ అమ్ముతూ ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ గుడిసె ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది, అసలే ఎండాకాలం కదా. అందులో తెంపి కూరలు అందులో పెట్టుకోవచ్చు, అండ్ మనం కూడా రెస్ట్ తీసుకోవచ్చు కాసేపు. ఇది వచ్చేసి అలసందకాయ చెట్లు. ఇక్కడ ముగ్గులు ఉన్నాయి కదా వైట్ కలర్లో, అవే కాయలాగా అవుతాయి. అక్కడ మా మమ్మీ పోతా ఉంది చూడండి. ఇదంతా అలసందకాయ తోట. అటు సైడ్ ఉందేమో బెండ తోట అన్నమాట. ఇక్కడ మధ్యలో కవర్స్ ఎందుకు అని అంటే కోతులు వస్తూ ఉన్నాయి, బాగా అంతా గలీజ్ చేస్తూ ఉన్నాయి, అన్నీ తెంపి తినకుండా పోతున్నాయి. అవి తిన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో ఇంకా తినకుండా మొత్తం ఇచ్చుకుంటూ అన్నీ గలీజ్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. అందుకనే అవి పెడితే ఓకే ఎవరో మనుషులు ఉన్నారు అని అనుకోవడానికి అట్లా. అయినా అవేం తెలివి తక్కువ ఏం కాదులేండి, ఖచ్చితంగా వస్తాయి. ఇది వచ్చేసి బెండ అన్నమాట, బెండకాయలు కూడా. ఇది వచ్చేసి వంకాయ తోట. సో పెద్దగా అయిపోయిన చెట్లుగా అన్నీ పూలకు వచ్చినాయి, కాత కూడా కాస్తున్నాయి. అన్నీ ఎక్కువ ఏం కాయట్లేదు. అవో 3 kgs ఇవో 3 kgs, అంటే ఇప్పుడే రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి అట్లా అన్నమాట. అక్కడ దూరంలో ఉన్నది మా తాతయ్య అక్కడ చుడుతూ ఉన్నాడు వైర్ని. ఇన్ని డేస్ అక్కడ పత్తి ఉండే, పత్తికి వైర్ కట్టిన ఏం రాకుండా వైర్ని ఉడుతూ ఉన్నాడు. ఇది వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి ఏమో ధనియాలు అలుకుతారు కదా, అట్లా మాకు వేరే కాడ కూడా ధనియాలు ఉన్నాయి. కొత్తిమీర ధనియాలు అంటే ఇక్కడ అలికిళ్ళు. అండ్ ఇదన్నమాట. సో ఈ వీడియోనేమో దానికంటే ముందు తీసింది. అప్పుడు చిన్న చెట్లు ఇవన్నీ వాటర్ కడుతున్నాడు మా చిన్నన్న. వాటర్ కట్టడం వల్ల ఒక 20 daysకి ఇంత అయిపోయినాయి అవన్నీ. చూడండి వాటర్ ఎట్లా అవుతున్నాయో. ఎండాకాలం అండ్ మధ్యాహ్నం టైంలో వాడు కరెంట్ ఇస్తాడు. కరెంట్ ఇచ్చినప్పుడు మనం పోవాలి. ఇవన్నీ సోర చెట్లు, టమాటా చెట్లు, గోరు చిక్కుడుకాయ చెట్లు, ఇంకా బెండ, వంకాయ, కొత్తిమీర, సోరకాయ, ఇవన్నిటికీ వాటర్ కట్టాలి. ఆ ఎండలో మధ్యాహ్నం ఫుల్లు ఏదో అవుతూ ఉంటుంది, చెమట అంత మంట ఇదంతా అన్నమాట. అట్లా మధ్యలో వాటర్ పోతూ ఉంటే వాటికి కొంచెం అందుతూ ఉంటుంది వాటర్. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ మనం ఏ టైంలో అంటే 4 to 6 or 7 మధ్యలో పోతే వెదర్ మంచిగా ఉంటుంది. అండ్ అక్కడ మనం వాటర్ కడతాం కాబట్టి చల్లగా ఉంటుంది, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా ఆ టైంలో పోతే బెటర్ అన్నమాట, బాగుంటుంది. అండ్ మన ఇంట్లో కాసే కూరగాయ చెట్లు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. అండ్ మేము డైలీ అప్పుడే తీసుకొచ్చుకుంటాము. సో ఈరోజు అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ తెంపుకొచ్చుకుంటాము. ఇక్కడ అన్ని మళ్ళు అలికిరు కొత్తిమీరకి. ఇప్పుడు వేరే కార అలికినవి కూడా ఉన్నాయి, వాటిని ఇప్పుడు వీక్తున్నారు. వంకాయలు కూడా అన్నీ ఫ్రెష్వి అన్నమాట. చూడండి వాటర్ కడుతున్నారు అక్కడ. ఆ వాటర్ కడుతుంటే తెంపుతుంటేనే మంచిగా ఉంటాయి ఫ్రెష్గా. సో వాటర్ కట్టే తెంపుతారు ఎవరైనా. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి. మన వీడియోకి లైక్ చేయండి, సో నాకు కొంచెం ఎంకరేజింగ్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మీ మోర్.